చియా సీడ్స్. చియా సీడ్స్ అంటే చాలా మందిలో ఏమవుతుందంటే అవి ఎట్లనో ఉంటాయి విత్తనాలు, లేదా స్పాంజీ టైప్ ఉంటాయి, మాకు తీసుకోబుద్ధి కాదు అన్నట్టు చాలా మందికి అపోహాలు ఉంటాయి. కానీ దానివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయనేది ఎవరన్నా ఒక్కసారన్నా గూగుల్లో సెర్చ్ చేసిండ్రా? మన పూర్వీకులు కానీ మన తల్లిదండ్రులు కానీ ఎండాకాలం వచ్చిందంటే సియా సీడ్స్ లెమన్ వాటర్ లేకుండా ఉండరు. ఇంకోటి ఆ కాలంలో లేదా మన తల్లిదండ్రుల కాలం ఇప్పటికి కూడా ఎవరికైనా జ్వరం వచ్చినా లేదా వాళ్ళ బాడీ ఏమైనా హీట్ అయినా వెంటనే లెమన్ వాటర్ లేదా సియా సీడ్స్ కానీ, లేదంటే మన జర్నీ చేస్తున్న సియా సీడ్స్ విత్ లెమన్ వాటర్ కానీ, లేదా మనకు కండ చక్కెర దొరికేది, కండ చక్కెర మన ఆ వాటర్లో కూడా సియా సీడ్స్ని కలిపి తాగేతోళ్ళు. ఎందుకనంటే అవి తీసుకోవడం వల్ల మన బాడీలో ఏదైతే హీట్ ప్రొడ్యూస్ చేసే ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో దానివల్ల దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇంకోటి ఫీవర్ ఏమైనా ఉన్నా ధూప కానియదు, ఇంకోటి మన బాడీ అనేది డిహైడ్రేట్ కానియదు. ఇలాంటి బెనిఫిట్స్ అనేది ఉంటుంది. ఓన్లీ డిహైడ్రేటే కానియదా లేదా థర్స్టీనెస్ కానియదా అంటే కాదు. దీనివల్ల ఏమవుతుందంటే ఇమ్యూనిటీ బూస్టింగ్ అనేది పెరుగుతుంది. హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా వచ్చేటి ఉన్నా కూడా రానియకుండా కంట్రోల్ చేస్తుంది. నథింగ్ బట్ ఒక సేఫ్టీ జోన్ లాగా. ఇంకోటి మనం చూస్తుంటాం బాడీ వీక్ కావడం, ఇవన్నీ ఎందుకు అవుతుందంటే మన బాడీలో ఎప్పుడైతే వాటర్ కంటెంట్ తక్కువ ఉంటుందో అప్పుడు బాడీ డిహైడ్రేట్ కావడం, ఇవన్నీ ఎక్కువ ఛాన్సెస్ జరుగుతుంటాయి. అట్లా కానియకుండా ఇది అనేది కాపాడుతుంది. ఇంకోటి మనం చియా సీడ్స్ ఎంతగానం తీసుకుంటే అంతగానం బెటర్, ఎందుకంటే దాంట్లో కాల్షియము వైటమిన్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఇంకోటి చిన్నపిల్లలు లేదా పెద్ద పిల్లలు ఉండొచ్చు, అవి ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలి. ఎందుకు అని అంటే మనం బయట ఎన్నో ఇప్పుడు ధూపాకి అవుతుంది లేదా బాడీ డిహైడ్రేట్ అవుతుంది అని చెప్పేసి థమ్సప్ తాగుతుంటాం, లేదా స్ప్రైట్, లిమ్కా అనేక రకాల బెవరేజెస్ అనేది తాగుతుంటాం. దాని బదులు ఇవి తీసుకోండి. ఇంకోటి మనము ఫ్రూట్ స్టాల్స్కి వెళ్ళినా లేదా జ్యూస్ సెంటర్స్కి వెళ్ళినా అక్కడ కొన్ని ఫ్రూట్ సలాడ్లో లేదా లెమన్ వాటర్ తీసుకునే దగ్గర సియా సీడ్స్ యాడ్ చేయాలని కొంత స్పెసిఫిక్గా అడుగుతుంటారు. ఇందుకోసం అంటే అది అందరు తాగరు, దాని ఇంపార్టెన్స్ అనేది అంతగానం ఉంటుంది. బాడీని అనేది ఫస్ట్ థింగ్ డిహైడ్రేట్ కానియదు, మెయిన్ థింగ్. ఇంకోటి అది తీసుకోవడం వల్ల మనకు ఫీవర్ ఉన్నా ఏమైనా కంట్రోల్ కావడం, లేదా బాడీలో హీట్నెస్ అనేది వస్తుంది. కొంచెం కూకనే ఏమైనా ఫుడ్ తీసుకున్నా లైక్ ఎగ్స్ కానీ చికెన్ తీసుకున్నా బాడీ వేడెక్కడం, ఇలాంటివి కానియకుండా ఒకటి సియా సీడ్స్ అనేది కాపాడడం జరుగుతుంది. ఇంకోటి ఇప్పుడు మనం రీసెంట్గా ఇప్పుడు చిన్నపిల్లలు ఇప్పటి నుంచి ఇంకా చిన్నపిల్లలకు అలవాటు చేస్తే కూడా మంచిది. నేను కొంతమందిని చూస్తుంటా 7 years 8 years 10 years వాళ్ళకి సియా సీడ్స్ అంటే నాకు అవి ఎట్లనో ఉంటాయి అని అంటారు. ఎట్లనో ఉండు ఎందుకండి, మీరు అట్లా అలవాటు చేసారు పిల్లలకు. దాని గురించి ఇంపార్టెన్స్ చెప్పండి. ఇట్లా డిహైడ్రేట్ కానియదు, బాడీలో వాటర్ కంటెంట్ లేకుండా కూడా మనకు కాపాడుతుంది అని చెప్పండి. ఎందుకు తాగారు? మనం ఏం చేస్తాం అంటే పిల్లలు నో అంటే ఇంకా మనం కూడా నో అంటాం. ఇప్పుడు ఆ విధంగా తయారైనాం. అందుకు సియా సీడ్స్ అనేది ప్రతిరోజు ప్రతి ఒక్క మనిషికి అది ఇంపార్టెంట్. అది ఎండాకాలమే కావద్దు, రెయినీ సీజన్ కూడా తీసుకోవచ్చు. అంటే మరి కొందరు అనొచ్చు, సార్ ఓన్లీ మన ఎండాకాలంలోనే దొరుకుతుంది కదా అంటే ఎందుకు? ఎక్కడైనా షాప్లలో సియా సీడ్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. దాన్ని ఇంట్లో తయారు చేసుకోండి. ఇంట్లో తయారు చేసుకున్న ఒక వాటర్ బాటిల్లో లేదా ఒక బౌల్లో పోసుకోండి, వాటర్ ప్లస్ అవి కలుపుకొని నైట్ నానబెట్టండి, పొద్దున్న వరకు అయిపోతాయి. లేదా పొద్దున దాంట్లో మిక్స్ చేయండి, ఈవినింగ్ వరకు అయిపోతాయి. ఇట్లా తీసుకోవడం వల్ల మనకి ఎందుకంటే మనం వెళ్ళే పనుల్లో బాడీ డిహైడ్రేట్ అవుతున్నా కూడా మనం వాటర్ తాగలేము కొన్నిసార్లు. ఎందుకంటే వర్క్ ప్రెషర్స్ కావచ్చు లేదా టైం దొరకక కావచ్చు. కానీ పక్కలో ఉన్న వాటర్ బాటిల్ ఉంటే ఈజీగా తాగలుగుతాం. అందుకు ఇవి తీసుకున్నట్టయితే కూడా మనకు బాడీ డిహైడ్రేట్ కాదు. ఇంకోటి మనకు థర్స్టీనెస్ కాకుండా కూడా ఇక్కడ వాటర్ రూపంలో అవి వెళ్ళడం వల్ల కూడా మనం ఎగ్స్ కానీ లేదా కొంతమంది చికెన్ తీసుకుంటే పడదన్నోళ్ళు కూడా ఇవి ఈజీగా తీసుకోవచ్చు. బాడీ డిహైడ్రేట్ కాకుండా ఉండడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.